పెట్టేవాళ్ళు అక్కడ. ఇప్పుడు పాలు 1 hourకి ఒకసారి పాలు, లేకపోతే ఇవన్నమాట కాఫీ లాంటిది అట్లాంటివి ఇచ్చేవాళ్ళు. అవన్నీ వీళ్ళ టైంలో సక్రమంగా జరగలేదని అనేక సార్లు కంప్లైంట్ వచ్చింది. అలాంటి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవాభావంతో ఆలోచించాల్సినటువంటి దాంట్లో ఒక దందాలాగా వ్యవహరించారు వీళ్ళు. అప్పట్లో కొంతమంది హిందూ సంఘ ఒకటేం కమర్షియల్, రెండోది ఏం దౌర్జన్యం. ఎవడైతే కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద నాకు కేసులు పెట్టడం, వాళ్ళకి లీగల్ నోటీసులు ఇవ్వడం, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం, ఇలాంటి తప్పులు చేశారు. ఇప్పుడు అప్పుడే అదేదో ఒక చర్చ కూడా వచ్చింది. అక్కడ అన్నమయ్య క్యాంటీన్ అని ఉంటది. ఈ టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా ఆ క్యాంటీన్ లో ఉంటారనమాట. అదే ఆ పైన ఉంటది రూమ్స్ కింద, పైన కింద అక్కడే భోజనశాల ఉంటది. దాంట్లో దాన్ని ఏమంటారు, మన ఈ మిల్లెట్స్ ఇతరత్ర చిరుధాన్యాలతో భోజనాలు అక్కడ ఏర్పాటు చేసేటట్టు 200 రూపాయలకి. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు చేయాలి? అది బేసిక్ గా ఒకసారి తినగానే అందరూ రేపు పొద్దున్న చిరుధాన్యాల వైపుకి వెళ్ళిపోతారా? కాదు కదా. రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టి పంపించు, వాళ్ళు తినేళ్తారు. అన్నదానంలో చేస్తున్నాం, ఇక్కడ ఇదెందుకు పెట్టాలి? ఇట్లాంటిది చర్చించినప్పుడు కూడా దాని మీదన కూడా